బైబిల్లోని ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకుందామా. ఎఫెసీ పత్రిక అనే పేరులోనే ఈ ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసులకి, ఎఫెసు పట్టణంలో ఉన్న విశ్వాసులకి పత్రిక రాయబడుతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఎఫెసు పత్రికని పౌలు రాశాడనే విషయం మనకి స్పష్టమైందే. 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పౌలు ఈ పత్రికని ఖైదీగా ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాసినట్టు కూడా మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. AD 60 నుండి 62 మధ్య కాలంలో ఈ పత్రిక రాయబడినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎఫెసు పట్టణం యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే, మొట్టమొదట ఎఫెసు పట్టణంలో సువార్తను అందించింది అకుల ప్రిస్కిల దంపతులని మనకి హిస్టరీ చెప్తుంది. అలానే పౌలు యొక్క మిషనరీ జర్నీలో, 2వ మిషనరీ జర్నీలో అకుల ప్రిస్కిల్లలని ఎఫెసు పట్టణంలో విడిచి వెళ్ళినట్టుగా కూడా వాక్యాధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఎఫెసు పట్టణంలో అప్పటి కాలంలో ఆర్టెమిస్ మరియు డయానా అనే దేవతల యొక్క దేవాలయాలు చాలా ప్రసిద్ధమైంది. అంతేకాదు ఈ పట్టణము ఆ కాలంలో ముఖ్యంగా రాజకీయ, విద్య, వాణిజ్య కేంద్రాలకి ఒక ముఖ్యమైన పట్టణంగా ఎఫెసు పట్టణం ఉండడం మనం చరిత్రలో చూడవచ్చు. అయితే దేవుడు పౌలు ద్వారా ఎన్నో విషయాల్ని ఎఫెసు పత్రికలో రాయించారు. ముఖ్యంగా మనం గమనిస్తే మొదటి 3 అధ్యాయాల్లో కూడా థియాలజీకి సంబంధించింది, అంటే వేదాంతానికి సంబంధించిన విషయాలు ఎన్నో దేవుడు పౌలు ద్వారా రాయిస్తే, మిగిలిన చివరి 3 అధ్యాయాల్లో కూడా ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ గురించి దేవుడు ఫోకస్ చేశారు. అయితే మొదటి 3 అధ్యాయాల్లో నూతన నిబంధనకి సంబంధించిన వేదాంతాన్ని, చివరి 3 అధ్యాయాల్లో సంఘంలో క్రైస్తవులు అసలు ఎలా జీవించాలి, సమాజంలో క్రైస్తవులు ఎలా జీవించాలనే విషయాల్ని ఫోకస్ చేస్తూ రాయబడింది. అయితే ప్రత్యేకంగా ఈ ఎఫెసు పత్రికలో దేవుడు ఎన్నో అద్భుతమైన మర్మాలని విశదపరిచారు. అయితే దేవుడు ఎన్నో మిస్టరీస్ ని పౌలు ద్వారా ఎఫెసు సంఘానికి రాయబడుతున్న పత్రికలో రాయించి పెట్టారు. ఆ మిస్టరీస్ ఏంటి, ఆ మర్మాలు ఏంటి, దేవుడు ఏం చెప్పారు అనేవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పత్రికను ధ్యానించాల్సిందే. ఇకపై ఆ పత్రికని మనం కలిసి ధ్యానం చేద్దాం. నేను కూడా ఇప్పటికి చాలాసార్లు ఈ పత్రికను ధ్యానించాను, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మరలా దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉన్నారో మీతో పాటే కలిసి నేను ధ్యానం చేస్తాను. నేను ధ్యానించిన ప్రతి విషయాన్ని కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కలిసి ఈ పత్రికను ధ్యానిద్దాం. దేవుడు మనతో చెప్పబోయే విషయాల్ని మనం కలిసి నేర్చుకుందాం. God bless you.